అందరికీ నమస్కారం. మా యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఇవాళ మన యూట్యూబ్ ఛానల్లో మనం అరుణాచలేశ్వర స్వామి వారి దేవాలయాన్ని దర్శించుకుందాము. రండి. మేము జూలై 12-13 తారీఖు 2025 సంవత్సరం అంటే ఈ మధ్యనే అరుణాచలాన్ని దర్శించడం జరిగింది. ఇక్కడ అరుణాచలాన్ని చూడడానికి అంటే తిరువన్నామలైని చేరుకోవడానికి బస్సు మార్గాలు, రైలు మార్గాలు చాలా ఉన్నాయి. హైదరాబాద్ నుండి శబరి ఎక్స్ప్రెస్లో మేము కాట్పాడికి చేరుకొని కాట్పాడి నుండి తిరువన్నామలైని చేరుకున్నాము. అక్కడి నుండి దేవాలయానికి ఆటో మార్గం ద్వారా వెళ్ళాము. ఆటో వాళ్ళు 100 రూపాయలు ఛార్జ్ చేశారు. రాత్రిపూట 150 నుండి 200 వరకు తీసుకుంటారు. ఇక్కడ అరుణాచలంలో అరుణాచలేశ్వరుడు ఉంటాడు. మన తెలుగు వాళ్ళమందరం దీన్ని అరుణాచలంగానే పిలుచుకుంటాము. ఇక్కడ తిరువన్నామలై అనే పిలుస్తారు. అలాగైతేనే ఇక్కడి వాళ్ళకి తెలుస్తుంది కూడా. క్షేత్రం లోపల ఈ విధంగా కనిపిస్తుంది. అయితే మేము చేరుకునేసరికి ఉదయం 9:30-11 ఆ టైం అయి ఉంటుంది. కాబట్టి మేము రూమ్ తీసుకొని రెస్ట్ తీసుకొని తర్వాత మధ్యాహ్నంగా దర్శనానికి వెళ్ళాము. 3 గంటలకు దర్శనానికి క్యూ లైన్లో నిలబడితే దగ్గర 9:30 అయింది. చాలా సమయం పట్టింది. శనాదివారం కావడం వల్ల ఇంతమంది జనాలు ఉన్నారో లేకపోతే ఎప్పుడూ ఇలాగే ఉంటారో తెలియడం లేదు. కానీ నేను సంవత్సరంన్నర క్రిందట అంటే 1.5 ఇయర్ బ్యాక్ తిరువన్నామలైకి రావడం జరిగింది. అప్పుడు ఈ విధంగా లేదు. మేము డైరెక్ట్గా లోపలికి వెళ్ళాము. రాజగోపురం తర్వాత మరో గోపురం వస్తుంది. దాని తర్వాత చిన్న లైన్ ప్రారంభమై అక్కడి నుండి 50 రూపాయల టికెట్ ఫ్రీ దర్శనం అనేది ఉంది. ఇంత లాంగ్ క్యూ లైన్ అనేది లేదు. దీనివల్ల మనం లోపల చూడవలసిన కొన్ని ముఖ్యమైన స్థలాలని చూడలేకపోతున్నాం అన్నమాట. ఇలా లాంగ్ క్యూ లైన్లోనే అందరూ వెళ్ళాలి. 50 రూపాయల దర్శనమైనా ఫ్రీ దర్శనమైనా చాలా సమయం పడుతుంది. దాదాపు 4 నుండి 5 గంటల వరకు క్యూ లైన్లో వేచి ఉండాల్సి వస్తుంది. దాని తర్వాతే మేము లోపలికి వెళ్ళడం జరిగింది. దారిలో మనకు ఈ విధంగా స్వామివారి మండపం ఒకటి కనిపిస్తుంది. ఇక్కడ స్వామివారిని బయటకు తీసుకొస్తున్నారు. దాన్ని చూడండి. అదండి, అంతసేపు క్యూ లైన్లో నిలబడుకున్నందుకు ఈ దర్శనం జరిగింది. నాకు చాలా సంతోషంగా అనిపించింది. నేను ఒకటే సలహా ఇస్తున్నాను. మీరు చిన్న పిల్లలతో కానీ లేకపోతే చాలా పెద్దవారితో కానీ అంటే వృద్ధులతో కానీ వెళ్తుంటే జాగ్రత్తగా వెళ్ళండి. చాలా క్యూ లైన్ ఉంది. చాలా సమయం పడుతుంది. శనివారం ఆదివారం కాకుండా మిగిలిన సమయంలో ఇలా ఉంటుందో లేదో నాకు తెలియదు. మీరు చూసినట్లయితే అక్కడ టైం 9 అయ్యింది. నేను 3-3:30కు వెళితే 9 గంటలు అయ్యింది. మేము బయటకు వచ్చేసరికి దగ్గర 10 గంటలు అయ్యిందనమాట. అంత సమయం పట్టింది మాకు దర్శనానికి. ఇంకా బయటికి వచ్చిన తర్వాత కూడా ఈ క్యూ లైన్ ఇంకా ఇలా మీకు చూపిస్తున్నాను కదా, ఇలా ఇంకా క్యూ లైన్ అనేది ఉంది. సో మీరు వెళ్ళాలనుకుంటే తగినట్టుగా ప్లాన్ చేసుకొని వెళ్ళండి. ఇంతే కాకుండా మనము రమణ మహర్షి ఆశ్రమాన్ని, గిరి ప్రదక్షిణని వాటిని కూడా ఇప్పుడు చూసేద్దాం. ఇదైతే మేము 12వ తారీఖు జూలై 2025 రోజు మధ్యాహ్నం 3 నుండి సాయంత్రం అంటే రాత్రి 9-9:30 వరకు దర్శనానికే అయిపోయింది. కాబట్టి మేము వెళ్ళి రెస్ట్ తీసుకొని మరుసటి రోజు ఉదయం అంటే 13వ తారీఖు జూలై 2025న చీకట్లోనే లేచి స్నానాలు అన్నీ చేసుకొని 4 నుండి గిరి ప్రదక్షిణ ప్రారంభించాము. 4కు ప్రారంభించి 8:30లోగా అయిపోచేసేసాము. అయితే ఎక్కడా ఎక్కువసేపు ఆగకుండా కంటిన్యూస్గా చేయడం వల్ల ఇంత తొందరగా గిరి ప్రదక్షిణ చేసుకోగలిగాము. కానీ ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే అక్కడ ఉన్న 8
శివలింగాలని మనము చూడాల్సి ఉంటుంది. గిరి ప్రదక్షిణ చేసే సమయంలో 8 శివలింగాలని చూడడం జరిగింది. ఇక్కడ ప్రతి ఒక్కరూ ముఖ్యంగా గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు మోక్ష మార్గం ఆ ద్వారి గుండా వెళ్ళాలని ప్రతి ఒక్కరూ అనుకుంటారు. సో మేము కూడా ఆ మోక్ష మార్గం దారి గుండా రావాలని ప్రయత్నించాము. ఇదేనండి నేను చెప్పిన దారి. కాకపోతే ఇక్కడ రోడ్డు మీది వరకు మీరు చూస్తున్నారు కదా, ఇప్పుడు రోడ్డు పొడవుగా లైన్ ఉందన్నమాట. దగ్గర ఇక్కడే మీకు 2-3 గంటలు పట్టినా మీరు ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అందుకనే మేము మోక్ష మార్గం ద్వారా రాలేకపోయాము. కానీ ఇందు నుండి వెళ్ళడం అనేది చాలా మంచిది. అలా చేస్తే మోక్షం కలుగుతుందని నమ్మకం కూడా ఉంది. ఇప్పుడైతే మేము ఇంకా రాజగోపురం దగ్గరకు వచ్చేసి గిరి ప్రదక్షిణ ప్రారంభానికి ముందు మేము కర్పూరం వెలిగించడం జరిగింది. తర్వాత కూడా అయిపోయాక వెలిగించి అరుణాచలేశ్వర స్వామిని మనసారా తలుచుకొని మా ఇంటికి తిరుగు ప్రయాణం మొదలుపెట్టాము. నా సలహా ఒకటే, మీరు వెళ్ళాలనుకుంటే 2-3 రోజులు ఉండేలాగా ప్లాన్ చేసుకుని వెళ్ళండి. లేదంటే కొంచెం ఇబ్బంది అవుతుంది, అలసిపోతారు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీకు తెలియని కాస్త సమాచారాన్ని తెలియచేయాలని నేను ఈ వీడియోని అప్లోడ్ చేయడం జరిగింది. ఆ అరుణాచలేశ్వరుని ఆశీర్వాదం మీ అందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమః.